ఇప్పుడు హెల్తీగా ఉండటానికి డాక్టర్సే డైలీ నట్స్ తినమని చెప్తున్నారు కదండీ! మనము రోజు జ్యూసెస్ ఇచ్చినా, లేకపోతే నానబెట్టిచ్చినా, లేకపోతే డ్రై ఫ్రూట్స్‌తో ఏదైనా పౌడర్ చేసినా గానీ పిల్లలు గొడవ చేస్తూనే ఉంటారు. వాళ్ళకి మెయిన్ కావాల్సిందేంటి స్నాక్స్. ఈ జీడిపప్పుతో మనం ఈజీగా స్నాక్స్ చేసేద్దాము. ఫస్ట్ ఒక బాండీ తీసుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి గానీ, లేకపోతే ఆయిల్ గానీ వేసుకొని నెక్స్ట్ ఇట్లా జీడిపప్పుని లో ఫ్లేమ్‌లో క్రంచీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నామనుకోండి, ఈజీగా పిల్లలకి స్నాక్స్ అయితే రెడీ అయిపోతాయి. రెగ్యులర్‌గా మనం పెట్టామనుకోండి, ఇవా తినాలా? మేమా? అసలు తినము అని చెప్పి గొడవ చేస్తా ఉంటారు కదా పిల్లలు. మా పాప కూడా అంతే. మనం హెల్తీగా ఇచ్చామంటే ఇవి నాకొద్దు నేను తినను అని గొడవ చేస్తుంది. కొంచెం డిఫరెంట్‌గా ఉంటదని చెప్పి ఇట్లా ట్రై చేశాను. జీడిపప్పు ప్లేస్‌లో మీరు బాదం పప్పు గానీ, లేకపోతే వాల్‌నట్స్ గానీ ఇట్లాగా పిస్తా ఉంటే పిస్తా గానీ, ఇట్లాగా చేశారనుకోండి, వాళ్ళకి కొంచెం డిఫరెంట్‌గా స్నాక్స్ తిన్నట్టు అనిపిస్తది. జీడిపప్పు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత లో ఫ్లేమ్‌లో కొంచెం లైట్‌గా సాల్ట్, కొంచెం కారం అంటే వాళ్ళు తినగలిగేంత వరకు వేసుకుంటే సరిపోతుంది. ఇవి ఆరిన తర్వాత మనం ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే 1 మంత్ అయినా కూడా ఈజీగా స్టోర్ ఉంటాయి. కాబట్టి ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.